ప్రముఖ మోడల్ నటి నేహాల్ వడోలియా ఒక ఐపీఎల్ క్రికెటర్పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఒక క్రికెటర్ తనకు ఇన్స్టాగ్రామ్లో నిరంతరం మెసేజ్లు పంపుతూ ఇబ్బంది పెట్టాడని సంచలన ఆరోపణలు చేసింది. అయితే సదరు ఆటగాడి పేరును ఆమె నేరుగా బయట పెట్టకపోవడంతో ఆ క్రికెటర్ ఎవరై ఉంటారా అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది. ఆ ఇంటర్వ్యూలో నేహాల్ వడోలియా మాట్లాడుతూ సదరు రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ తన సోషల్ మీడియా పోస్టులను క్రమం తప్పకుండా చూసేవాడని, తన అందాన్ని పొగుడుతూ తరచూ ఫ్లర్టింగ్ మెసేజ్లు పంపేవాడని పేర్కొంది. అతనేం అంత పెద్ద ఫేమస్ ప్లేయర్ కాదు, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతుంటాడని, పైగా అతనికి విడాకులు కూడా అయ్యాయంటూ నేహాల్ సంచలన హింట్ ఇచ్చింది. ఆ క్రికెటర్ తనను హాట్, ప్రిటీ, బ్యూటిఫుల్ అంటూ పదే పదే మెసేజ్లు పంపడం తనకు నచ్చలేదని, అతనితో ఎలాంటి వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవడం ఇష్టం లేకనే ఆ చాటింగ్ను కట్ చేశారని నేహాల్ వడోలియా స్పష్టం చేసింది. ఆ క్రికెటర్ మెసేజ్లతో తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని, అందుకే ఇక ఏమాత్రం సంభాషణలు సాగించకూడదు అనే ఉద్దేశంతోనే అతన్ని సోషల్ మీడియాలో పూర్తిగా బ్లాక్ చేసినట్లు నేహాల్ వడోలియా తెలిపింది. తాను గనుక ఒక్క మెసేజ్కు రిప్లై ఇచ్చినా అతను మళ్లీ చాటింగ్ మొదలు పెడతాడని, అసలు తనకు అతనితో మాట్లాడడమే ఇష్టం లేదని ఆమె వివరించింది. నేహాల్ వడోలియా డిజిటల్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ఆమె గందీ బాత్ 3, మస్త్రామ్, జూలీ, వుడ్పెక్కర్, దునాలి, ఇమ్లీ వంటి ప్రసిద్ధ వెబ్ సిరీస్లతో పాపులర్ అయింది. ఇదే ఇంటర్వ్యూలో నేహాల్ వడోలియా సోషల్ మీడియా వివాదాల్లో సెలబ్రిటీలు చెప్పే అకౌంట్ హ్యాక్ అయింది అనే సాకులపై కూడా చురకలంటించింది. చాటింగ్లు బయటపడినప్పుడు తప్పుల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది డ్రామాలు ఆడుతున్నారని, నిజంగానే హ్యాక్ అయి ఉంటే అందుకు తగ్గ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆమె ఇచ్చిన హింట్స్తో రాజస్థాన్ రాయల్స్లో విడాకులైన క్రికెటర్ కోసం నెటిజన్లు గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు.